రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని ఆధార్ సెంటర్ల ముందు బారులు తీరారు జనం. 6 గ్యారంటీల కోసం ఆధార్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. దీంతో ఆధార్ అప్డేట్ కోసం ఉదయం నుంచే క్యూ కట్టారు చిన్నపిల్లలు, మహిళలు. ఆధార్ కేంద్రాల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు జనాలు. మొన్న వచ్చి తీసుకపోతే ఏం వల్లే మళ్ళీ ఆడికి మిస్ అవుతాడు. కానీ వీళ్ళు చెప్తే ఆడిపోతా మీరు పోస్ట్ ఆఫీస్లో చెప్పుకున్నారు ఆడనే సరి చేసుకోకండి. ఆయన పోతుంది ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి పోతున్నాం. అయినాం ఆయన ఏ ఊరు మీది? మరి ఇదిగానిపల్లి. మా అమ్మని అందరం వచ్చి అంటే ఎంతమందికి అన్నాం. మాకు సరిగ్గా వణుకుతున్నాం. మా ఆయనకు మాటలు రావు. బండి తీసుకొని 3 రోజులు రాబట్టి మేము 4 గంటల బండి సంసారం అయింది. మరి మెల్లవో సరి నుంచి నేను డబ్బులు తీసుకొని రాలేదు. స్కూల్ బంద్ అయ్యాయి. మా ఎక్కడి నుంచి వచ్చారు? జడ్చర్ల నుంచి వచ్చారా? జడ్చర్ల ఏ ఊరు? బాలనగర్ మండలం. అంత దూరం నుంచి ఇక్కడ ఎందుకు వచ్చారు? ఏం పని మీద వచ్చారు? అక్కడ పోతే 2 సార్లు రిజెక్ట్ అయిందన్న. మళ్ళీ ఇక్కడ పంపించి ఇక్కడ 2 సార్లు రిజెక్ట్. దేనికోసం వచ్చారు? ఆధార్ కోసం వచ్చారు. అక్కడ నుంచి అక్కడ ఆధార్ సెంటర్లు లేవా? అప్డేట్ చేసలేరన్న. ఏమున్నా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను. ఎన్ని రోజులు మీరు తిరగబట్టి? 1 వీక్ నుంచి అయిపోలేదా? మీ చిన్నపిల్లల్ని తీసుకొని వస్తున్నారా?